ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 సినిమాలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ నిర్మించిన మూవీస్ కు పలు కేటగిరీస్ లో అవార్డులను జ్యూరీ ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బయోపిక్స్ నేపథ్యంగా ఉన్న చిత్రాలు, బాలీవుడ్ కు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు ఈసారి నేషనల్ అవార్డ్స్ లో సత్తా చాటారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిని అవార్డు వరించింది. బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లేకి గాను దర్శకుడు సాయి రాజేష్ ను జాతీయ అవార్డు వరించింది. ఇక గాంధీ తాత చెట్టుతో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. The best Telugu film, Bhagwan Kesari, which means I don't care. Oh, that's a tagline, I don't care. For transforming a young, timid teenage girl into a strong and brave woman. వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలను పోషించారు. తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కి తెలుగునాట సంచలన విజయం సాధించింది బలగం. ఈ చిత్రంలో ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ గేయ రచయితగా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. తేజ సజా సూపర్ హీరోగా నటించిన హనుమాన్ 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీతో పాటు బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ ను అందుకోనుంది హనుమాన్. పుష్ప 2 తర్వాత సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిన్న చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రంలో సుకుమార్ డాటర్ సుకృతి వేణి ప్రధాన పాత్రను పోషించింది. సినిమాలో తన నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది. 2023 టాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ బేబీ మూవీ కూడా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. దర్శకుడు సాయి రాజేష్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు వరించింది. ఇదే చిత్రంలో ప్రేమిస్తున్న సాంగ్ కు నేపథ్య గాయకుడిగా వ్యవహరించిన రోహిత్ బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డును అందుకోబోతున్నాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ మూవీ 71వ జాతీయ అవార్డుల్లో దుమ్మురేపింది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ను గెలుచుకుంది. విక్రాంత్ మస్సే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. బాలీవుడ్ బాద్షా కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుఖ్ ఖాన్ 2023 బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును అందుకోబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన 1000 కోట్ల బ్లాక్ బాస్టర్ జవాన్ చిత్రంలో నటనకు షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ జాతీయ అవార్డును అందుకోనున్నాడు. తన పిల్లల కస్టడీ కోసం భారత్ కు చెందిన ఓ తల్లి నార్వే ప్రభుత్వంతో పోరాడుతుంది. నిజంగా జరిగిన ఈ కథను కళ్లకు కట్టింది మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది రాణి ముఖర్జీ.